హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూని? ఇవి అన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. అయితే నేను కొమ్మలు ఇరిగిపోయినాయి కదా అనేసి వాటర్లో పెట్టిన ఎంత బాగా వచ్చినాయోనండి, చూపిస్తాను మీకు. ఎప్పుడు ఫ్లవరింగ్ తోటే ఉంటుంది. ఈరోజు నేను వీడియో తీస్తుంటే ఒక్క ఫ్లవర్ కూడా లేదన్నమాట. అదే చూపిస్తున్నాను మీకు. ఇగోండి, ఈ ప్లాంట్స్ చిన్న చిన్న ఆటలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు వర్షానికి బాగా వచ్చినాయి. ఇవి చూడండి, ఇదిగోండి, ఇది ఏరి కింద వచ్చింది. ఎగ్లోని మా ప్లాంట్స్ అన్నమాట. ఇవి అయితే కింద నుంచి చూడండి, అది ఆకు కింద వస్తుంది అన్నమాట, ఏరు నుండి. ఇగోండి, కొమ్మలు ఇరిగిపోయినాయి అన్నమాట. అవి ఇలా వాటర్లో పెట్టిన ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇది పర్పుల్ హార్ట్ అన్నమాట. కొమ్మ పెద్దగా ఉన్నది. ఇదిగోండి, ఆ కొమ్మ నుంచి మళ్ళీ చిన్న చిగురు అనేది వస్తుంది చూడండి. ఇలా వాటర్లో కూడా పెంచుకోవచ్చు వీటిని. చాలా బాగా వచ్చినాయండి. తొందరగానే ఒక 7 డేస్కి అలా మంచిగా వేర్లని వచ్చినాయి. కానీ వాటర్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ వల్ల రూట్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి. వర్షం నీళ్ళు పడ్డాయి కదా అని వదిలేసాను నేను. ఇప్పుడు చూస్తే బ్లాక్ అయిపోయినాయి అన్నమాట. చూస్తారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఇలా వాటర్లో కూడా పెంచుకోవచ్చండి ఇవి. మనము ఎవరి దగ్గర నుంచి చిన్న కటింగ్స్ తెచ్చుకున్నాం అనుకోండి, అవి ఇలా వాటర్లో పెట్టేసుకున్నాం అనుకో. నేను ఎప్పుడు ప్రతిసారి మట్టిలోనే పెడతా ఉంటాను. కొన్ని అన్నీ పోతూ ఉంటాయి. ఈసారి ఇలా ట్రై చేయాలండి. ఏమన్నా తెచ్చుకునేటప్పుడు ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నారనుకో మీరు కూడాని, వేర్లు వచ్చిన తర్వాత అప్పుడు మనం సాయిల్లోకి వీటిని పెట్టవచ్చు అన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చినాయో. ఇది చూడండి, ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వస్తుంది, వేర్లని వస్తాయి. చూడండి ఎలా ఉన్నదో. ఫస్ట్ అయితే దీన్ని సాయిల్లోనే పెట్టాను, కాకపోతే గ్రోతింగ్ లేదని తీసేసి ఇంకా వాటర్లో వేసాను ఇలా. అల్లం చూడండి, ఈ సింక్ పక్కన అలా ఒక 1 వీక్ వదిలేసానండి. అలాగా వాటర్ పడుతూ ఉంటాయి కదా, ఎంత బాగా వచ్చినాయో చూడండి.